ఈ రాత్రి జరిగేటువంటి కూడిక దైవికంగా ప్రభు నామమునకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా దూరాన సమీపాన ఉండి ఆలకించే వారితో కూడా ప్రభు మాట్లాడినట్లుగా, నిలిచే దాసుని ప్రభు అభిషేకించినట్లుగా, పాటల్లో వర్తమాన విషయాల్లో దేవుడు దయ చూపించినట్లుగా, కరెంటు మైకు ఇవన్నిటి విషయాలు ఎలాంటి అభ్యంతరం లేకుండా దేవుడు తోడ్పడినట్లుగా, రావలసిన సకాలు రాగలిగినట్లుగా దయచేసి ఒక ఇద్దరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఆమేన్. దయచేసి ఇంకొకరు చేయండి. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుడిగా మా ప్రభువా, సర్వోన్నతుడివైన సర్వశక్తిమంతుడివైనటువంటి మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామములో ఈ రాత్రికాల సమయంలో రీతిగా మీ కృపాసనం మీద ఈ స్థలంలో ఈ కుటుంబంలో ప్రభువా మేము చేరి రాగలటకు మీరు దయ చూపిస్తూ వచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం.
దినమంతట్లో వారి వారి పనుల్లో ప్రయాణాల్లో ప్రభువా మీరు తండ్రి తోడ్పడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఈ కుటుంబంలో జరిగేటువంటి కూడిక ద్వారా ప్రభువా మీ నామాన్ని మహింపరచుకోమని కోరుతున్నాం. కీర్తనలు 115 అధ్యాయంలో మొదటి వచనం ప్రకారం ప్రభువా మాకు కాదు యెహోవా నీ కృపా సత్యమును బట్టి మీ నామునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని మీ యొక్క వాగ్దానం ఉంది. ఆ రీతిగా ఈ కుటుంబంలో కూడేడు ద్వారా ఈ కుటుంబం ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తురండి. సహోదరి కుమారక్కను బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన 2 కుమారులు కుమార్తె వారి కుటుంబాలు బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీరే అన్ని విషయాల్లో సహాయం చేయండి. వచ్చిన నీ ప్రజలు బట్టి మీకు వందనాలు. రావలసిన వారు కూడా మీరు సకాలంలో తీసుకొని రమ్మని కోరుతున్నాం. కరెంటు మైక్ ఇవన్నీ ఏర్పాటు చేసే విషయంలో నీ బిడ్డలకు మీరు సహాయపడుతూ వచ్చిన విధానమంతటిని బట్టి స్తోత్రాలు. ప్రారంభిస్తున్నాం ప్రభువా. పాడే పాట చూపించండి, లేఖన భాగాలు అనుగ్రహించండి. దయగలిగిన మీ సన్నిధి మా మధ్య ఉంచండి. ఈ స్థలంలో మీ రక్త ప్రోక్షణ ఉంచండి. ఇతరత్ర శబ్దాల నుండి తప్పించండి. మా గమనం మీ స్వాధీనంలో ఉంచుకోండి. అందరూ హృదయాలు ఎరిగినటువంటి దేవుడు, చూస్తున్న దేవుడు అని మీ యొక్క వాగ్దానం ఉంది ప్రభువా. ఎవరి యొక్క అక్కర్లో ఉన్నారో, ఎవరి కష్టములు బాధలు బలహీనతలు కృంగుదల్లో ఉన్నారో ప్రభువా, ఎవరి శ్రమ గుండా వెళ్తున్నారో, ఎవరి ప్రశ్నతో ఉన్నారో సమస్తం ఎరిగినటువంటి దేవుడు, మనుషుని యొక్క అంతర్యాన్ని ఎరిగినటువంటి దేవుడు కనుక సహాయం చేయం ప్రభువా. దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రక్షించబడకుండా మారు మనసు పొందకుండా వారి జీవితంలో వారి హృదయాల్లో మీకు చోటు ఇవ్వకుండా ఇంకా ఆచారములో ప్రభువా జీవిస్తున్నారేమో, అవిశ్వాస స్థితిలో ఉన్నారేమో ప్రభువా మీరే కరుణించమని కోరుతున్నాం. ఇంకా మిమ్మల్ని ఎరగని స్థితిలో ఉంటే మీ దయ ద్వారా వారితో మీరు మాట్లాడమని కోరుతున్నాం. అంతటా అందరూ తండ్రి మారు మనసు పొందాలని మీ యొక్క లేఖనం సెలవిస్తుంది. అందుకే ప్రభువా సమయాన్ని పొడిగిస్తూ వచ్చావు. అనేక నష్టాల నుండి నీ ప్రజలను తప్పిస్తూ వచ్చినారు. అది గుర్తెరుగునట్లుగా చేయండి. మీ ప్రేమ ఎంతో ఉన్నతమైంది నాయన ప్రభువా. ప్రేమ ద్వారానే ఈ భూమి మీదకి తండ్రి మీరు మానవతారిగా వచ్చి అందరికీ రావలసిన శిక్ష యావత్తు మీరు అనుభవించి ఆ కల్వరి సిలువలో అమూల్యమైనటువంటి మీ యొక్క రక్తాన్ని చిందిస్తూ వచ్చినారు. మీ ప్రేమకు రుజువు సిలువేనాయన. ఆ సిలువ చెంతకు వచ్చి మేలు పొందినట్లుగా మీరు చేయమని కోరుతున్నాం. ప్రారంభిస్తున్నాం. దయ చూపించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ స్థలంపై మీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తూ విశ్వాసంతో మీకు అప్పగించుకుంటూ ఇంతవరకు ఎబెనేజరుగా మీరు సహాయపడుతూ వచ్చిన విధానమంతటిని బట్టి స్తోత్రాలు. ముందున పరిచర్యలో యెహోవా ఈరేను ఒప్పుకుంటున్నాం. ఎవరికి ఏ మాటలు అవసరమో మీకు తెలుసు నాయన. ఎవరి స్థితిలో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. మీరే కృప చూపించండి. మరణము నుండి తప్పించుట యెహోవా వశమని మీ యొక్క వాగ్దానం ఉంది. ఆ రీతిగా అనేక కీడులను తప్పించబడిన బిడ్డలు ఉన్నారు. కారణం మీ మహిమ కొరకే వారిని బ్రతికించుకున్నారని వారు గుర్తెరిగినట్లుగా చేయమని కోరుతూ స్తుతిస్తూ దేవుడు తన సూర్యుని నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఒకే రీతిగా ప్రకాశింపజేస్తున్నాడని మీ యొక్క లేఖనం ఉంది. అందరినీ ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను నీ ప్రజలు తెలుసుకున్నట్లుగా సహాయం చేసి మీరే కృప చూపించమని కోరుతూ విశ్వాసంతో మీకు అప్పగించుకుంటూ అన్ని విషయాల్లో కృప చూపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడువు.
ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని, అంగీకరించు ప్రతివాని జీవ నీవే క్రీస్తువనుచు, అంగీకరించు ప్రతివాని జీవ నీవే క్రీస్తువనుచు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు, ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే, పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి, ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి, కాచితివి కను పాపగా, కాచితివి కను పాపగా, ఉంచి ఉన్నావు మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది, ఉంచి ఉన్నావు మాదిరిగా వారిని నీ ఆలోచన గొప్పది, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన
సామర్థ్యుడవు. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవాజలమిచ్చితివి. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవాజలమిచ్చితివి. పొందిరి తృప్తి నీ యందు, పొందిరి తృప్తి నీ యందు. అగ్ని స్తంభము మేఘా స్తంభమును నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘా స్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. పాట సంఖ్య కొత్త దాంట్లో 412, పాత దాంట్లో 409. నా మాట వినుమని ప్రభువా నెను, నా మాట వినుమని ప్రభువా నెను. నిన్ను రక్షింపను పిలచుచుంటే, నిన్ను రక్షింపను పిలచుచుంటే. నా మాట వినుమని ప్రభువా నెను, నా మాట వినుమని ప్రభువా నెను. పాపుల రక్షకుడు యేసు ప్రభువు, పాపుల రక్షకుడు యేసు ప్రభువు. నీతిమంతుల కాదు పాపుల పిలచను, నీతిమంతుల కాదు పాపుల పిలచను. నిన్ను హృదయం ద్వారా ప్రేమించును, నిన్ను హృదయం ద్వారా ప్రేమించును, ప్రేమించును. నా మాట వినుమని ప్రభువా నెను, నా మాట వినుమని ప్రభువా నెను. తప్పిన వారిని వెదకవచ్చెను, తప్పిన వారిని వెదకవచ్చెను.
వాక్య నిన్ను పరికించును దాపున నిలిచెను రక్షింపను దాపున నిలిచెను రక్షింపను నా మాట వినుమని ప్రభువానెను నా మాట వినుమని ప్రభువానెను జీవనదాతగా ప్రభు యేసు వచ్చెను జీవనదాతగా ప్రభు యేసు వచ్చెను నిత్య జీవము నీకు కలిగించును నిత్య జీవము నీకు కలిగించును ప్రభుని దరి చేరును కావున ప్రభుని దరి చేరును నా మాట వినుమని ప్రభువానెను నా మాట వినుమని ప్రభువానెను జీవన జ్యోతిగా జగమునకొచ్చెను జీవన జ్యోతిగా జగమునకొచ్చెను నీవెరిగి దేవా నీ స్థితిని నీవెరిగి దేవా నీ స్థితిని నీ చీకటిని పోగొట్టును నీ చీకటిని పోగొట్టును నా మాట వినుమని ప్రభువానెను నా మాట వినుమని ప్రభువానెను పాతవాటిని పారగద్రోలన్ పాతవాటిని పారగద్రోలన్ నూతన పరచును సర్వమును నూతన పరచును సర్వమును పరికించుముని స్థితిగతిని పరికించుముని స్థితిగతిని నా మాట వినుమని ప్రభువానెను నా మాట వినుమని ప్రభువానెను నిన్ను రక్షింపను పిలచుచుండే నిన్ను రక్షింపను పిలచుచుండే నా మాట వినుమని ప్రభువానెను నా మాట వినుమని ప్రభువానెను పాట సంఖ్య క్రొత్త దాంట్లో 399, పాత దాంట్లో 396. యేసుని స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువు పరిపము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువు పరిపము తానే ప్రవేశించును పరమేశ్వరుడు నిన్ను వాత్సల్యముతో విమోచించును నీ పరమేశ్వరుడు
ప్రసాదము తానే ప్రవేశించును. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు. జీవమిచ్చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడు రక్షింప. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడు రక్షింప. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము, పరిదం తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, పరిదం తానే ప్రవేశించును. నేను చెప్పాను అని చెప్పి నేను చెప్పినా అని చెప్తే మళ్ళీ పెంచుతాడు. సౌండ్ తగ్గించమన్న టీవీ ఎవరు. రండి మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వచనాన్ని చదివి క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. వాక్యం ధ్యానించే ముందు బైబిల్ కోర్స్ పెడతాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయ వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. మనకు ఒక చిన్న కంజర గురించి అది చెయ్యి సరిపోట్ల వాడికి కష్టమవుతుంది. ఒక చిన్న కంజర కొనిచ్చు, రేపు ఖమ్మం వెళ్ళినప్పుడు తీసుకుంటా. రండి మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వచనాన్ని చదివి క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. 2వ వచనము యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం 2వ వచనం నుండి 6వ వచనం వరకు లేక 7వ వచనం వరకు మనం మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతా, దయచేసి మీరు ఒక వచనం చదవండి. ఈ యొక్క ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు.
గట్టిగా చదవండి. నీళ్ళు రోగులను, గురిటివారును, కుంటివారును, ఊచకాలు చేతులు గలవారును గుంపులుగా పడి ఉండిరి. 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా 7వ వచనం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను ఈ కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. ఆరో వచనం ఒకసారి చదువుతారా? 6వ వచనం. యేసువాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా. రెండు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుడు మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా నాయన, మీ యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఎంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి స్తోత్రాలు. పాటల్లో తోడ్పడుతూ వచ్చినారు, పాటల ద్వారానే మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. తిరిగి చదవబడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఈ భాగము ద్వారా మా అందరితో, నాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం. ప్రేమ కలిగిన, దయగలిగిన, ఆశీర్వాదకరమైనటువంటి మీ యొక్క హస్తాలకి ఈ భాగాన్ని అప్పగిస్తున్నాం. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ యొక్క ఆధిపత్యం కిందకు వస్తున్నాం. మీ యొక్క ఆత్మ నడుపుదల కిందకు వస్తున్నాం. ఈ భాగమును మా కొరకు ఆశీర్వదించి, అలనాడు 5 రొట్టెలు చేపలు మీ చేతులకు తీసుకొని ఎత్తి ఆశీర్వదించి విరిచి నీ ప్రజలను తృప్తిపరిచి మిగిల్చేట్లుగా చేస్తూ వచ్చినావు. ఆ రీతిగా మా కొరకు ఈ యొక్క వాక్య భాగాన్ని ఆశీర్వదించమని కోరుతూ నిల్చుంటుండగా నాపై కూడా మీ రక్త ప్రోక్షణ ఉంచండి. నన్ను మీ యొక్క ఆత్మ అగ్ని ద్వారా నూతనపరచండి. నా పెదవులను తాకండి. నా నోట మీ మాటలు ఉంచండి. నీ ప్రజలకు కావలసిన మాటలు అనుగ్రహించండి. నా సిద్ధపాటు, నా మాటల ద్వారా ఎవరికి క్షేమం కలగదు, కానీ మీరుగా నడిపిస్తే, మీరుగా మాట్లాడుతూ వస్తే క్షేమం పొందుతారు నాయన, ఆశీర్వదించబడతారు, వారి జీవితాల్లో మేలు పొందుతారు. కనుక మీ స్వరం వినేటువంటి వారిగా ఉండుటకు సాహాధ్యం. నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని సమయాలు విధేయత చూపించినట్టుగా ఎవరైతే ఈ దినము మీ మాటలు వినటకు ఇష్టపడుతున్నారో వారందరిని బట్టి స్తోత్రాలు. కనుక మీరే మీ స్వరం వినిపింపచేసి బలపరచమని కోరుతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం కొద్ది సమయం క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. చదవబడినటువంటి భాగాన్ని ప్రేమ కలిగినటువంటి దేవుడు మనందరి కొరకు ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రభు ఆశీర్వదించుగాక. మనం చేరుకుంటా ఈ కుటుంబానికి, ఈ సమాజానికి, ప్రాంతానికి, ఈ శబ్దాంతరం ద్వారా, ఈ లైవ్ ద్వారా వినేటువంటి ప్రజలకు కూడా దేవుడు తన క్షేమాన్ని కలిగించినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. యోహాను సువార్త 5వ అధ్యాయము. ఈ యొక్క 5వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చదువుతూ వచ్చినటువంటి భాగములో ఆయన యెరూషలేమును గురించి అక్కడ రాస్తూ వచ్చినాడు. యెరూషలేముకు ప్రభు వచ్చినాడు. అక్కడ అంటాడు ఆ మాట, యెరూషలేములో గొర్రెల ద్వారము కలదు, హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఎందుకు ఇంత రాసినాడు? 5 అని ఎందుకు రాసినాడు? ఇంకొక మాట రాయొచ్చు కదంటే 5 దేనికి చూపిస్తుంది అంటే ఆయన కృపను చూపిస్తూ ఉంది. అదే కృపగలిగిన దేవుణ్ణి ఏం చేస్తాము? కొనియాడదాం. ఎవరి మీద కృప చూపుతా ఉన్నాడు? ఎవరి మీద కృప చూపుతున్నాడు? ఎవరి మీద ఆయన దయ చూపుతున్నాడు? ఎవరికి ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు? ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కృప ఇవన్నీ ఒకటిగానే ఉన్నాయి. కనుక
ఆయన ప్రేమ ఈ అందరి మీద చూపిస్తున్నాడంటే, సామెతల్లో మత్తయి సువార్తలో ఒక మాట రాస్తాడు, దేవుడు తన సూర్యుని నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం చేస్తున్నాడు, ఆయన ఒకే రీతిగా ప్రసరింపజేస్తా ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో సహోదరి కుమారక్క ఇంటి వద్ద నుండి ఈ యొక్క శబ్దాంతరం ద్వారా ఒకవేళ వింటున్నావేమో, లేక ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నావేమో, లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చొని కనుక దేవుని మాటలు వినటానికి శ్రద్ధ వహిస్తూ వచ్చినావేమో. ఖచ్చితంగా నువ్వు కానీ అలాంటి శ్రద్ధ వహిస్తూ వస్తే దేవుడు తప్పకుండా నీతో ఏం చేస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. వినుట వలన ఏం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలైతేనే ఆ యొక్క మాటలే నీకు జీవాన్ని ఇస్తాయి. అందుకే ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చినాడు, ఆ మాట అంటున్నాడు, ఏమనంటే, అయ్యా నా దాసుడు బాగలేడు కనుక నీవు వచ్చి ఏం చెయ్యి, బాగు చేయంటే మళ్ళీ ఆ యజమాని అంటాడు, నువ్వు అంత దూరం రావాల్సిన అవసరం లేదు ప్రభువా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, ఏమవుతాడు, నా దాసుడు ఏమవుతాడు, బాగవుతాడు. అంటే ఆయన మాటల్లో ఏముందంటారు, ఆయన మాటల్లో ఏముంది, శక్తి ఉంది. కనుక కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఇర్మియాలో ఆ మాట రాస్తాడు, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు ఆయన. యేసుప్రభు చెప్పాడు, దేవుడే చెప్తున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడు, ఒక్కళ్ళగా దేవుడు. ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక దేశానికి ఏంటిదంట దేవుడు కాదు ఆయన. ఆయన అందరి వాడు. అందుకే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో ఆ మాట అంటాడు కదా, యేసుక్రీస్తు అందరికీ కొందరికి కాదు, ఆయన అందరి వాడు. అందుకే కీర్తన 49వ అధ్యాయం, కీర్తన 50వ అధ్యాయంలో కూడా ఆ మాట రాస్తాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఏం చేయమన్నాడు, నా భూనివాసాల్ని నా ఎదుకు రమ్మని చెప్పినాడు. అదే 50వ అధ్యాయంలో కూడా 49వ అధ్యాయంలో సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులు అందరినీ ఏం చేయమన్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, మతం, కులం, ప్రాంతంతో ఏ సంబంధం లేదు. కనుక ఆయన అందరి వాడు. ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలో అయినా రావచ్చు, ఎనీ టైం, ఎప్పుడైనా నువ్వు అక్కడికి ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. రెండోది, నీవు ఒకవేళ ఆయన దగ్గరికి రాలేకపోతే గుర్తుపెట్టుకో, ఆయనే నీ దగ్గరకు వచ్చాడు. చదువుతారా మాట, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామును యొద్దకు దర్శనమందు వచ్చి, అబ్రామా ఏ విషయాల్లో నువ్వేం చేయొద్దు, భయపడొద్దు. ఎందుకంటే మానవునికి అనేక విషయాల్లో భయాలు ఉన్నాయి. ఆర్థికమైనటువంటి భయం ఉంది, కుటుంబపరమైనటువంటి భయం ఉంది, లేకపోతే అనారోగ్య పరిస్థితులు అయినటువంటి భయం ఉంది, లేక వివాహము అయితే పిల్లలు కలగలేదన్నటువంటి భయం ఉంది, చదువుతూ వస్తే ఉద్యోగం రాదేమన్నటువంటి భయం ఉంది, ఉద్యోగం వస్తే అనేక పరిస్థితుల ద్వారా భయపడుతూ ఉన్నాడు. కనుక ఆ పిల్లలు ఎదిగితే వాళ్ళ భవిష్యత్తు ఏందన్నటువంటి భయం. ఎన్ని భయాలు మానవుని ఏం చేస్తున్నాయి, చుట్టుముట్టున్నాయి. కనుక అయితే ప్రభు అంటాడు, కనుక నువ్వు అబ్రామా నువ్వేం చేయొద్దు, భయపడొద్దు. ఎందుకు ఎప్పుడు మాట్లాడినాడు ఆ మాట, కొంతమంది రాజులపై ఆయన విజయం సాధించిన తర్వాత 14వ అధ్యాయం ముగించినప్పుడు 15వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్యము అబ్రాము యొద్దకు వచ్చింది. ఎందుకు అంటే, ఇంతమంది రాజులు నేను జయించాను, కానీ మళ్ళీ ఎక్కువ మంది వస్తే నా స్థితి ఏంటిది అని. నేను తక్కువ మందిగా ఉన్నాం కదా. అబ్రాము ఆ 318 మంది ఆయనకి ఎవరంట, దాసులు అంటే జీతగాళ్ళు, అనామకులు ఉన్నారు. కానీ 318 మందితో 5 సైన్యాలను ఏం చేసినాడు, జయిస్తూ వచ్చినాడు. అయినా మళ్ళీ కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఒకవేళ ఎక్కువ మంది వస్తారేమో, అప్పుడు నా ప్రజల సంగతి ఏంది, నా జీతగాల సంగతి ఏంది, నా ప్రాపర్టీ ఏంది, నా స్థితి ఏంది. కనుక మళ్ళీ కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఒకవేళ అబ్రాముకి భయం కలిగిందేమో. అయితే గుర్తుపెట్టుకో, నిన్ను పిలిచిన దేవుడు, నేను ప్రత్యేకపరచుకున్నటువంటి దేవుడు, నేను రక్షించిన దేవుడు నిన్ను ఎప్పుడు అనాథగా ఏం చేయడు, ఆయన విడిచిపెట్టడు. ఏ స్థితిలో కూడా నేను విడిచిపెట్టడు.
ఒకవేళ ఈ లోకంలో భార్య విడిచిపెట్టవచ్చు, భర్త విడిచిపెట్టవచ్చు, పిల్లలు విడిచిపెట్టవచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, బంధువులు విడిచిపెట్టవచ్చు, లేక సేవకులు విడిచిపెట్టవచ్చు, లేక విశ్వాసులు విడిచిపెట్టవచ్చు. కానీ ప్రభు మాత్రము నిన్నెన్నడూ ఏం చేయడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకే బైబిల్ చెబుతుంది హెబ్రీ 13:6లో, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఏం చేయను, ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కనుక చూడండి, ఈ లోకంలో అందరూ విడిచినా ఆయన మనతో ఉండేవాడు. అందుకే అబ్రాహాముని విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడే పిలిచినాడు, దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్నప్పుడే పిలిచినాడు. అబ్రాహాము కష్టకాలంలో ఉన్నప్పుడే దేవుడు అతనితో మాట్లాడినాడు. సుఖవంతమైన సమయం కాదది. అబ్రాహాము తండ్రి ఎప్పుడైతే మరణించినాడో అబ్రాహాము బహు దుఃఖములో ఉండగా కనుక ఎవ్వరూ అతనికి ఏం చేయలేదు, సహాయము చేయలే. అలాంటి సమయంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? ఆదికాండం 12వ అధ్యాయం, అబ్రామా నీవేం చెయ్యి, ఇక్కడ నుంచి ఏం చెయ్యి, లే అని చెప్పినాడు. ఏంటిది ఆ స్థలము? అది దుఃఖంతో కూడింది కావచ్చు, అది శ్రమతో కూడింది కావచ్చు, అది నిరాశ కలిగించేటువంటి స్థలం కావచ్చు, అది ఆ హృదయ భారములతో ఉన్నటువంటి ఆ స్థితి కావచ్చు. అయితే అలాంటి సమయంలో దేవుడు అబ్రాహామును పిలుస్తున్నాడు, నువ్వు ఈ స్థలం విడిచిపెట్టు. ఈ రాత్రి ఈ కుటుంబం ద్వారా వెలువడేటువంటి దేవుని యొక్క వాక్యము కూడా నీతో మాట్లాడేది అదే. నీ జీవితంలో నువ్వు బాగుపడాలి, నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలి, నీ కుటుంబంలో నీ కుటుంబం క్షేమాభివృద్ధి చెందాలి, నీవు అనేకులకు మార్గదర్శిగా అనేకుల మధ్యలో సాక్షిగా ఉండాలి అంటే నీవు ఆ స్థలాన్ని విడిచిపెట్టాలి. అది నీకు సరైంది కాదు, ఆ మార్గం సరైంది కాదు, ఆ స్నేహం సరైంది కాదు, ఆ పరిస్థితులు నీకు సరైనవి కావేమో. అందుకే ఆ యొక్క పడి ఉన్న వాని వద్దకు ప్రభు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నాడు? 38 సంవత్సరాలు. మంచి స్థలం అది. యెరూషలేము అంటే ఎలాంటిదో తెలుసా? సమాధానకరమైనటువంటి స్థలం. యెరూషలేము అంటే స్వేచ్ఛను కలిగించేటువంటి స్థలం. యెరూషలేము అంటే విడుదల కలిగించేటువంటి స్థలం, స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి స్థలం. కనుక ఇలాంటి శ్రేష్టమైనటువంటి పేరు కలిగినటువంటి స్థలంలో ఉండి 38 ఏళ్ళు ఆ యొక్క స్థలంలో ఉండి అతడు బాగుపడలే. పుట్టిన కానుంచి నువ్వు వాక్యం వింటున్నావేమో, కనుక అనేక కార్యక్రమాల్లో నువ్వు పాలు పొందుతున్నావేమో, కనుక నీకు వాక్యము తెలిసి ఉండొచ్చేమో, కనుక అదే స్థలంలో సంఘంలోనే ఉండొచ్చేమో, బహుశా సహవాసంలోనే ఉండొచ్చేమో, కానీ నీవు ఎవ్వరికి ప్రయోజనకరంగా లేవు. నీ కుటుంబానికే నువ్వు ప్రయోజనకరంగా లేవు, నీ స్నేహితులకి నువ్వు ప్రయోజనకరంగా లేవు. నీ జీవితం నీ కుటుంబానికే బరువైందేమో, లేక నీ జీవితం నీ స్నేహితులకే బరువైందేమో, లేకపోతే నీ వీధిలో ఉన్నటువంటి వారికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా లేవేమో. 38 సంవత్సరాలు ఎక్కడ పడి ఉన్నాడు? యెరూషలేములో కోనేటి స్థలములో, ఆ కోనేరు దగ్గర పడి ఉండి కనుక అట్లాగే ఉన్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు. ఎవరెవరు? గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలిగిన వారు, ఇంకా అనేక మంది రోగులు. వాళ్ళు బాగుపడుతూనే ఉన్నారు, కానీ వీడు బాగుపడలే. వాడు పడి ఉండుట చూసి ప్రభు ఆయన దగ్గరికి వచ్చినాడు. అంటే కారణం ఏందో తెలుసా? ఆయనే కల్పించుకున్నాడు. ఇందాబాడు ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. కనుక ఎవరంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ప్రేమతోనే వాని దగ్గరికి వచ్చాడు. వాడిని అడుగుతున్నాడు,
ఎంతకాలం ఇట్లుంటావు? ఎంతకాలం ఈ స్థితిలో పడి ఉంటావు? ఎంతకాలం ఇతరులకి, నీ కుటుంబానికి, సమాజానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండకుండా ఉంటావు? ఎంతకాలం ఇదే బ్రతుకులో నువ్వు బ్రతుకుతావు? వాడు అదే సుఖం అనుకుంటున్నాడు, అదే మంచిది అనుకున్నాడు. కొంతమంది తాగుడు మంచిది అనుకుంటారు, కొంతమంది పానుపరాక నావటం మంచిది అనుకుంటారు, కొంతమంది బీడీ సిగరెట్ తాగటం మంచిది అనుకున్నారు. ఎంతకాలం ఉంటావు ఆ స్థితిలో? ఎంతకాలం ఉంటావు? కనుక కొంతమంది పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఎంతకాలం ఉంటావు? ఇప్పుడైనా, ఈ రోజైనా నీ జీవితంలో నువ్వు బాగుపడగోరుచున్నావా? అంటే ఆ స్థలం నుండి నువ్వు లేపట్టానికి ఇష్టపడుతున్నావా? నువ్వు అనేకుల మధ్యలో సాక్షిగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే వాడు నెపం మోపుతా ఉన్నాడు. ఏమని? నేను వచ్చేంతసేపట్లో అని ఎవడొకడు దూకుతా ఉన్నాడు. ఆ కోనేటిలో ఆ సమయంలో దేవదూతలు వచ్చి నీటిని ఏం చేస్తున్నాయి? కదిలిస్తున్నాయి. నీరు కదిలించబడిన సమయంలో ఎవరైతే సడన్గా ఆ నీటిలో దూకుతారో వాడు బాగుపడి వెళ్ళిపోతున్నాడు. వానికంటే వెనకొచ్చిన వాళ్ళు ఎంతోమంది ఏం చేస్తున్నారు? అందుకే బైబిల్ అంటుంది, మొదటి వారు ఏమవుతారు? కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. కనుక వానికంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుపడిపోతున్నారు. కానీ వీడు ఇక్కడే ఉన్నాడు. వాని జీవితంలో అదే మంచిది అనుకున్నాడేమో. అయితే కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు వాని దగ్గరకు వచ్చి అన్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఈ రాత్రి ఇదే నీకు ప్రశ్న. నీ జీవితంలో ప్రభుకి నువ్వు హృదయం ఇవ్వగలుగుతావా? నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కనుక ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేనికి దేవుడు పిలుస్తాడు మనల్ని? దేవుడు దేనికి పిలిచినాడు? చదవండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు ఆయన నిన్ను పిలుస్తూ వచ్చినాడు. గుర్తుపెట్టుకో, నీ ద్వారా ఏ ఆశీర్వాదం ఎవరికి లేదు. ఒకవేళ నీ కుటుంబానికి నువ్వు బరువుగా ఉన్నావేమో, లేక నీ భర్తకు, లేక నీ భార్యకు, లేక నీ తల్లిదండ్రికి, లేక నీ స్నేహితులకి, నీ వీధిలో, నీ గ్రామంలో నువ్వు బరువుగా ఉన్నావేమో. అయితే ప్రభు పిలుస్తున్నాడు. ఆశీర్వాదముగా వారసులుగా ఉండటకు దేవుడు ఏం చేసినాడు? పిలిచినాడు. ఈ పిలుపు విను, ఈ పిలుపు వినురా, ప్రభు దగ్గరికి రా. నీవు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. వాడు అన్నాడు, ప్రభువా అనేకులు నాకంటే ముందు వచ్చి పడిపోతున్నారు, బాగుపడిపోతున్నారు, నా బ్రతుకులో నాకు ఎవడు సహాయం చేయట్లా. కనుక అయితే ఈ రాత్రి ఒకవేళ నువ్వేదే ప్రశ్న వేసి ఉండేట్లయితే దయగలిగిన దేవుడు ఏమని జవాబిస్తున్నాడో తెలుసా? చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం, 41వ అధ్యాయం 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడైనాను, భయపడబాకు, నీ దేవుడనే ఉన్నాను, దిగులు పడబాకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేసేదనని చెప్పుచు ఏం చేస్తున్నాడు? నువ్వేం భయపడబాకు, అయిపోయింది, టైం అయిపోయింది, కనుక సమయం అయిపోయింది, నా బ్రతికింతేనేమో, ఇట్లానే నా జీవితాన్ని ముగించేస్తానేమో అని ఒకవేళ ఇంతే అనే ఇట్లా నా జీవితం ఇంతేనా అనుకుంటున్నావేమో. ప్రభు అన్నాడు, నువ్వు భయపడబాకు, దిగులు పడబాకు. ఏంటిది? నేను నీకేం చేస్తాను? సహాయం చేస్తాను. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు! ఆ యొక్క బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వాని దగ్గరికి, ఆ పక్షవాయు కలిగినట్టు రోగి దగ్గరికి వచ్చి 38 ఏళ్ళు వాడు పడి ఉండడం చూస్తూ వచ్చినాడు. వాని దగ్గరికి వచ్చి అన్నాడు, నీవు ఈ రోజైనా ఏంటిది స్వస్థపడగోరుచున్నావా? ఈ రోజైనా, ఇప్పుడైనా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు నీది కాదు. ఒకవేళ రేపు ఎల్లుండి అంటే అది వస్తుందో రాదో మనకు తెలీదు. ఈ దినాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో మనం ఉంటున్నాం. తెలియని స్థితిలో ఉంటున్నాం. బయటికి వెళ్ళిన వాడు వస్తున్నాడో రాడో, ఏ కబురు వస్తుందో అన్నటువంటి కలవరంలోనే మానవాళి బ్రతుకుతూ ఉంది. కనుక అందుకే అన్నాడు, ఈ రోజైనా, ఇప్పుడైనా నువ్వు స్వస్థపడగోరుచున్నావు అంటే వాడు నెపం మోపుతున్నాడు. కానీ ప్రభువా స్వస్థపడ కోరుచున్నాను అంట్లా, ఇతరుల మీద నింద మోపుతున్నాడు. నాకెవరు సహాయం చేయట్లా. నేను అంటాను, కొద్ది గొప్ప అయినా కదలగలడు కదా, కొంచెమైనా కదలొచ్చు కదా, డొల్లొచ్చు కదా. రోజు ఒక అడుగు జరిగిన 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర అంచులో పడి, ఆ అంచుకాడు ఉండి ఆ నీళ్ళు కదిలినప్పుడు ఒకసారి అలా డోలితే ఏమైపోద్ది? వాని దరిద్రం ఏమైపోద్ది? వాని బాధ ఏమైపోద్ది? వాడు పడి ఉండితే ఏమైపోద్ది?
తొలగిపోద్ది కదా. వాడు అలా చేయలేకపోతున్నాడు అంతే. కనుక వాడికి అదే సుఖం అనుకున్నాడు. కానీ అది అందరికీ భారమే, చూసే వాళ్ళకు కూడా భారమే. నీ అలవాట్లు నీ కుటుంబానికే కాదు, నిన్ను చూసే వాళ్ళకు కూడా బాధ అనిపిస్తూ ఉంది. నీ నడవడి ఇతరులకి బాధ అనిపిస్తుంది. నీ ప్రవర్తన, నీ యొక్క అలవాట్లు కనుక సరైనగా లేవు. అయితే ప్రభు అన్నాడు, బాగుపడగోరుచున్నావా? ఏ దేవుడి దేవుడు? ఏ దేవుడు? మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఒక్క నిమిషం తల్లి. 30వ వచనం. బహుజన సమూహము ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చిరి. ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని ఏం చేసెను? ఎవరైనా బాగు చేసే దేవుడు. నీ కుటుంబం, ఈ డాక్టర్లు, ఈ యాక్టర్లు, ఈ సేవకులు ఎవరు చేయనటువంటి కార్యం ఎవరు చేస్తారు? ఆయన చేస్తారు. ఆయన దగ్గరికి రా. నువ్వు ఎక్కడికో పరిగెత్తి వస్తే నీ హృదయ భారం తొలగించబడదు. ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీకు సహాయం చేసేవాడు. కనుక ఒకవేళ అలాంటి స్థితిలోనే నువ్వు పడుంటే ఈ రాత్రి వాక్యం నీ వద్దకు వస్తుంది. ఇది నా మాట కాదండి, ఇది దేవుని మాట. నా మాట విని మిగతా చెప్పాలి మీరు. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన మాటని నువ్వు నమ్మ అంతే. ఓసారి ఒక అంధుడు పాట పాడే ముందు ఒక మాట అన్నాడంట. సత్యనాథం గారు ఆయన పేరు. ఏమన్నాడంటే, జీవితంలో ఎంతకాలం నీ జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతావు? ఒకవేళ ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? చనిపోవాలనుకుంటున్నావా? ఇల్లిడిచి పారిపోవాలనుకుంటున్నావా? కనుక ఎందుకు ఈ బ్రతకనుకుంటున్నావా? అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఇది నీ కొరకే అన్నాడంట. ఏమని? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జల్లారా ఏం చేయండి? నా ఎద్దుకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా బ్రతుకుతున్నావా? అయితే ఇది దేవుని యొక్క మాట నువ్వు నమ్మగలుగుతూ వస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు అన్నాడంట. ఆ రోజు ఒక సావుకారి గారు 4 కుమారులు 3 కుమారులు వాళ్ళందరికీ కొన్ని విషయాలు చెప్పి ఆ అపార్ట్మెంట్ నుండి దూకి చచ్చిపోవాలని పైకి వెళ్ళాడంట. ఆయన ఇట్లా ఉండండి, ఇది మీకు అని చెప్పి అన్ని పంపకాలు, అన్ని విషయాలు కరెక్ట్గా చెప్పేసి ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి పైకి వెళ్ళాడు. ఈ మైకులో ఈ మాటలు ఆయన చెవులు ధ్వనిస్తూ వచ్చినాయి. కారణం ఏంటో తెలుసా? నీవు నశించట ప్రభు ఏం చేయట్లేదు, కోరట్లే. నువ్వు పాపంలోనే మరణిస్తే నరకానికి వెళ్తావని. అందుకే ఆ మాట ఎప్పుడైతే అతని చెవులో పడిందో వెంటనే దిగొచ్చినాడంట. దిగొచ్చి ఆ అందుని దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడంట మీటింగ్లో. మరి ఈ సావుకారి గారు ఎందుకు ఏడుస్తున్నాడు? కారణం ఏంది అంటే, చివరికి ఆయన టెస్టిమనీ చెప్పినాడంట, సాక్ష్యం చెప్పినాడు 2 మాటలు. నేను నా పిల్లలందరికీ చెప్పాను, జీవితంలో ఎంతో సంపాదించాను కానీ నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, అందుకే ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నా. కనుక డే అండ్ నైట్ కష్టపడ్డాను, కనుక ఏదో రీతిగా సమకూరుస్తూ వచ్చినాను, కానీ దీని ద్వారా నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, బిడ్డల జీవితంలో నెమ్మది లేదు. కనుక ఈ బ్రతికేందుకు అని చచ్చిపోదామని పైకి వెళ్ళా. ఈ ఒక్క మాట నన్ను తాకింది. నేను ఈ స్థలానికి వచ్చా. కనుక దేవుని మాట నన్ను ఆదరిస్తూ వచ్చింది. దేవుని యొక్క వాక్యం నేనేం చేస్తుంది? కీర్తన 119 అధ్యాయం 50 వచనం ఏమనుంది? నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? బ్రతికించి ఉన్నది. బాధలో ఇదే ఏం చేస్తుంది? నెమ్మదిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం దగ్గరకు వస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడున్నా అక్కడున్నా, నీవు ఒకవేళ టీవీ ద్వారా వింటున్నా, యూట్యూబ్లో వింటున్నా, ఆన్లైన్లో వింటున్నా సరే, దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో హృదయ భారాన్ని తొలగిస్తుంది. హృదయంలో ఏమిస్తుంది? నెమ్మదిస్తుంది, శాంతినిస్తుంది. కనుక అందుకే ఆ యొక్క పడి ఉన్నటువంటి వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు లేచి ఏం చేయి? నీ పరుపు ఎత్తుకో. ఇక ఈ పరుపులోనే నీ బ్రతుకుని గడపాకు. ఇదిగో ఇంతకాలం ఈ పరుపులోనే నేను ఉన్నా, ఇదే సాక్ష్యం అని చెప్పు, ఇదే సాక్ష్యం అని చెప్పు.
చూడండి, కనుక ప్రభు వాని దగ్గరకు వచ్చి, వాడు ఆయన దగ్గరికి రాలే, గుర్తుపెట్టుకో. ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోయినా వాక్యం నీ వద్దకు వస్తుంది, నువ్వు విను. కనుక ప్రభువే వచ్చాడు. ఎలాంటి వారి దగ్గరికి వచ్చాడు చదువుదామా? లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా. చాలా జాగ్రత్తగా వినాలా సహోదరి సహోదరుడా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన, ఒక యవనస్తుడు చనిపోయినాడు. కనుక ఆ తల్లి ఎంతో ఏముంది, దుఃఖంలో ఉంది. ఊరి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆమెను ఏం చేయలేకపోతున్నారు, ఓదార్చలేకపోతున్నారు. ఊరి గవిని, ఈ గవిని దాటినంటే ఎక్కడ తీసిపోతారు? ఏమంటారు మన భాషలో? బొందలగడ్డనా? సమాధి తోటలోకే, అంతేనా? బొందలగడ్డనా సమాధి తోటనా అంతే ఉంటుందిలేండి, ఇప్పుడు అన్ని పేర్లు వచ్చినాయి కానీ. కనుక ఆ సమాధి తోటలోకే తీసిపోతారు. గవిని దాటిపోతూ ఉన్నాడు. కనుక చాలా మంది, ఆమె ఎంతో దుఃఖంలో ఉంది, కానీ ఆమెను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. అయితే ప్రభు ఆమె దగ్గరకు వచ్చి ఏమనుంది అక్కడ? ఆమె యందు ఆయన ఏం చేసి కనికరపడి, ఆమె యందు కనికరపడి, కనుక దగ్గరికి వచ్చి, చూడండి ఎవరు ఆయన దగ్గరికి రాలా, ఆయనే దగ్గరకు వచ్చాడు. నీ దగ్గర కూడా దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, నువ్వు చెప్పుకోలేనటువంటి బాధలో ఉన్నావేమో, అనేకమైనటువంటి సమస్యలు కూడా నీ జీవితం సాగిపోతుందేమో, యవనకాల జీవితంలో అనేక పరిస్థితులు నీ జీవితాన్ని తాకుతూ కలవరపరుస్తున్నాయేమో, మధ్య వయసులో లేక కుటుంబ జీవితంలో, బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో నువ్వెంతో దుఃఖంలో ఉన్నావేమో, నీకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరేమో. అయితే యేసు ప్రభు ఆమె దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడు? ఏడవద్దని చెప్పి, అంతేనా? అమ్మా ఏడవబాకు. మన ప్రభు దగ్గరకు వస్తే మన కన్నీళ్ళు ఏం చేయబడతాయి? తొడవబడతాయి. నేను కూడా ఒకరోజు నా భార్య చనిపోయినప్పుడు మధ్యరాత్రి బాగా బాధ అనిపించింది. పిల్లలు పడుకున్నారు, అప్పుడు చిన్న పిల్లలు పడుకున్నారు. కనుక లేచి కూర్చొని ఏడుస్తున్నా, బాగా ఏడుస్తా ఉన్నా. చాలా విషయాలు నా తలంపులోకి వచ్చినాయి. కనుక ఎంతో బాధ అనిపిస్తూ ఉంది, వేదన అనిపిస్తూ ఉంది. ఈ పిల్లల పరిస్థితి లేనిది, చిన్నపిల్లలు ఇలా భవిష్యత్తు ఏంది, ఇలా కొండి పెట్టేది ఎట్లా, వీళ్ళని సాకేది ఎట్లా, వీళ్ళ యొక్క అవసరతలు తీర్చేది ఎట్లా, కనుక వీళ్ళని పోషించేది ఎట్లా, ఎన్నో ఆలోచనలు వచ్చి నేను బాగా ఏడుస్తా ఉన్నా. ఒక్కసారి దుఃఖం కొంచెం అధికమైపోయి బయటికి వినబడేట్టుగా ఏడుస్తున్నా. అంతకు మునుపు కళ్ళబడి నీళ్ళు వస్తున్నాయి, హృదయ భారంతో బిగ్గరగా ఏడిస్తే పిల్లలు లేస్తారన్నటువంటి ఆ బాధ ఒకటి ఉంది. దాన్ని బట్టి దిగమింకొని ఏడుస్తా ఉన్నా. ఒక్కోసారి దుఃఖం ఎలా ఉంటుందంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అప్పుడు హృదయం అంతా ఎట్టుంటుంది? చాలా బరువుగా, భారంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కనుక సరైన వ్యక్తి, మనకు అనుకూలమైనటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కసారి వెళ్ళునే ఏడ్చామనుకోండి, హృదయం ఏమైపోతుంది? తేలికపోతుంది. ఎందుకంటే అతనికి చెప్పాం, వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు, అట్లుంటుంది సంగతి. కనుక అట్లా ఏడుస్తూ ఉన్నా దుఃఖం బయటకు వస్తుంది. వాడు జాని, నా పెద్ద కుమారుడు, వాడు నడవలేడు కదా, మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడంటే వాకరు పట్టుకుని నడుస్తుండు, అప్పుడు ఏం లేదు, యూరిన్ కూడా అక్కడే పోసేవాడు. కనుక చిన్నపిల్లవాళ్ళ లెక్కనే ఉన్నది ఆ వాతావరణం. కనుక వాడు మెలకు వచ్చినట్టుంది. ఒక్కసారి ఆ బెడ్ మీద చేతులు పెట్టి తలెత్తి చూసి, డాడీ ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ పరలోకంలో ఉందిగా, మనం అక్కడ పోతాంగా అన్నాడు. అంతే, ఇంకేమల్లావాడు అని పడుకుండు. అరే లేచిండంటే మళ్ళీ చూస్తే ఒక్క మాట అన్నాడు, అంతే పడుకున్నాడు. వాడి నిద్రలో అన్నాడా, లేకపోతే దేవుడే వాడిని మేల్కొల్పి నా దుఃఖాన్ని ఏం చేయటానికి, చల్లార్చడానికి అన్నాడా? అప్పుడు కూర్చొని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ ఒకవేళ ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నా ప్రభు యొక్క వాక్యం నీ ఎదుకు వస్తుంది.
ప్రభువే నీ వద్దకు వచ్చాడు. ఎందుకంటే వాక్యము ఆయనై ఉన్నాడు. చదవండి ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే ఏమైనాడు? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కావాలా, అంతే కదా? ఆ వాక్యాన్ని గురించి ఎవరు ఇస్తున్నారట సాక్ష్యం? యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, ఏది కనులార చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకేం చేస్తున్నాం? ఎవరాలు? యోహాను కదా. యోహాను చెప్తున్నాడు. ఆయన దగ్గర ఉన్నాడు, సిలువకి దగ్గర ఉన్నాడు, ప్రభువుకు సమీపంగా ఉన్నాడు. ప్రభువు కొన్ని విషయాల్లో ప్రాముఖ్యంగా ఒక 3-4 వ్యక్తులను తీసుకుని వెళ్ళేవాడండి. ఎవరిని ఎవరిని అయ్యారు? చెప్పండి అన్న. ముఖ్యమైన వాళ్ళే. ఎవరాళ్ళు? ఎంకన్నా? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ప్రాముఖ్యంగా ఉన్నారు. కనుక కొండ మీదకి కూడా ఇలా ముగ్గురు ఏం చేస్తున్నాడు? తీసుకొని పోయినాడు. కనుక వీళ్ళు ఎప్పుడు వెంట ఉంటారు, అంతే, ఎప్పుడు వెంట ఉంటారు. కనుక అందుకే యాకోబు యేసుప్రభు యొక్క సహోదరుడే. కనుక యాకోబు తల ఏం చేయబడింది? శిరచ్ఛేదం చేయబడుతూ వచ్చింది. తర్వాత పేతురు తల కిందలుగా ఏం చేయబడ్డాడు? సిలువేయబడుతూ వచ్చినాడు. యోహాను చలచల కాగుతున్న నూనెలో పడవేయబడుతూ వచ్చినాడు. జంతు చర్మలో కుట్టి ఎండలో వేయబడుతూ వచ్చినాడు. ఆయన అనేక రీతిలుగా చిత్రహింసలు పెట్టినాడు. కానీ ఆయన చచ్చిపోలే. వీడు చావడు అని పద్మజీవులో ఇస్తున్నారు. అప్పుడు పరలోకపు ప్రత్యక్షత అతనికి దొరుకుతూ వచ్చింది. కనుక అతడు ఒంటరిగా ఉన్నాను అనుకున్నాడు, కానీ అతనితో దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఇదేనో నాకు ఎవరు లేరని నువ్వు అనుకున్నా సరే, నీతో దేవుడు ఉన్నాడని మర్చిపోబాకు. నేను అలాంటి దుఃఖంలో ఆ రాత్రి ఉన్నప్పుడు నా కుమారుడు నడవలేడు, చేత కాదు, 2 చేతులు అట్లా ఆనిచి తల కొద్దిగెత్తి, డాడీ ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ పరలోకంలో ఉంది అనగానే ఒకసారి నాకు దుఃఖం తొలగిపోయింది. కనుక ఏంటి వీడు మాట్లాడింది? మళ్ళీ చూస్తే జానీ అంటూ పలకలు, వాడు నిద్రలో ఉన్నాడు. అంటే ఆయన మన యొక్క దుఃఖ దినాలు ఏం చేస్తాడు? ఆయన సమాప్తం చేస్తాడు. అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, నీ సూర్యుడు ఏం చేయలేదు? అస్తమించలేదు. నీ చంద్రుడు ఏం చేయలేదు? క్షీణించలేదు. నీ దుఃఖ దినాలు ఏమైపోతాయి? సమాప్తమైపోతాయి. ప్రభు దగ్గరకు వస్తే, లేక ప్రభువే నీ దగ్గరకు వస్తే నీ బాధలన్నిటి నుండి విడుదల పొందుతావు. కనుక ఆ కుమారుడు చనిపోయి ఆ తల్లి దుఃఖంలో ఉండగా ఆమె యొద్దకు ఆయన వచ్చాడు. అంతే. ఈ బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్న వాని దగ్గరకు ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమతో మాట్లాడిన మాట ఏంది? అమ్మా ఏం చేయబాకు, ఏడవబాకు. ఈయన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు స్వస్థపడ కోరుచున్నావా? నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావా? బాగుపడాలంటే ఆయన మాట ఏం చేయాలా? వినాలా? ఎందుకు చెడిపోయాడు ఈ పిల్లగాడిట్ట అంటే ఏమంటారు తెలుసా? కొంతమంది వాడి తల్లిదండ్రి మాట వినేవాడు కాదండి. రెండోది పెద్దల మాట కూడా వినేవాడు కాదండి. గురువుల మాట కూడా ఏం చేసేవాడు కాదు, వినేవాడు కాదండి. వాడు ఇష్టానుసారంగా జీవిస్తాడండి. అందుకే వానికి గతి పట్టింది. తల్లిదండ్రి మాట లెక్కలేదు, పెద్దల మాట లెక్కలేదు, దైవ సేవకుల మాట లెక్కలేదు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం నేర్చుకుంటే అదొక దినాన నీ ఇష్టం, మిగతాది మీరు చెప్పాలని నేను ఆపా. ఇది కూడా మీరు చెప్పలేకపోతే మీరు సరిగ్గా దేవుని మాటలు ఏం చేయట్లేదు, వినట్లేదు అని అర్థం. అంతే, ఏం లేదు. మిమ్మల్ని తప్పుపట్ల
నీ ఇష్టం, కష్టం, అంతే కదా. ఎవరన్నారు ఆ మాట? అబ్రాహాం అన్నాడు. ఎవరితో అన్నాడు ఆ మాట? అమ్మా ఆమె తిరుగుతుందిలేమా, పిలిచినా కొద్దీ అందరి మధ్యలో ఉరుకులు పెడుతుంది, ఆమె బోడమని చూడటమే అవుతుంది. కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు ఏం చేసినావు? నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనిపించావురా, అందుకే నీకు ఈ కష్టాలు వచ్చినాయి. తల్లిదండ్రి మాట వినకుండా, పెద్దల మాట వినకుండా, దైవ సేవకుల మాట వినకుండా నీ ఇష్టాన్ని ఎంతకాలం ప్రదర్శించుకుంటావో ప్రదర్శించుకో. రేపు మాత్రం భయంకరమైనటువంటి శ్రమ ఉందని మర్చిపోబాకు. ఆ శ్రమ అప్పుడు గుర్తొస్తుంది కదా. నేను ఒకసారి బట్టల షాప్కి వెళ్ళా. ఎందుకు వెళ్ళాను అంటే, నా భార్య బ్రతుకున్నప్పుడు సంవత్సరం విధవరాలకి కొంతమందికి అందరికి కాదులేండి, కొంతమందికి ఒక 20-30 మందికి అట్లా కొంతమందికి ఉన్నటువంటి వాళ్ళకి ఆ విధవరాల చీరలు తీసుకొచ్చి ఆ చనిపోయినాక కూడా అదే పని చేయాలన్నటువంటి ఒక తలంపు. కానీ ప్రభు ఆ విషయాల్లో పరోక్షంగా నాకు సహాయపడుతున్నాడు. నేను చేయలేకపోయినా పరోక్షంగా ఒక సహోదరుడి ద్వారా ఒక్కో సమయంలో సహాయపడుతున్నాడు. కనుక సరే చీరలు తీసుకోవాలని వెళితే నేనైతే బట్టల షాపులోకి వెళ్ళాను. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా నా సొంతంగా నేను బట్టలు కొనుక్కోవటం నాకు తెలీదు. సేవకు వచ్చిన తర్వాత సరే ఎందుకు నేను బట్టల షాప్లోకి వెళ్ళాను బట్టలు కొనడానికంటే, ఒకసారి అమ్మగారితో పాటు నా భార్యతో పాటు లోపలికి వెళ్ళినా, ఈ పిల్లలకి తనకి తీసుకోవటానికి వెళ్ళి ఆ బట్టల షాప్లోకి వెళ్తే అద్ది అని ఇంత లాట్ అయింది. కానీ వద్దన్నది, ఏం వద్దన్నది, ఇక బాగలేవు పా అన్నది. నాకేమో ఇన్ని ఏపిచ్చి ఒక్కటని తీసుకోపోతే ఏం చేస్తారు వాళ్ళు? బాధపడతారు, తిడతారు. నీకు తెలీదు, ఒట్టి బాధ కాదు, లోపల తిట్టుకుంటారు. కాదమ్మా ఇన్నేసిన కనీసం ఒకటాన్ని తీసుకుంటే అవసరంలా, మనకి బాగలేదు, నాణ్యత లేదు అన్నది. నీ నాణ్యత చాలకుండా ఇన్నేసి కాదంటావేంటి? అయితే నేనైతే నీ అమ్మటి బట్టల షాపులోకి ఏం చేయను, రానని చెప్పిన. ఇక ఆ రోజు నుంచి ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళినా నేను బయట కౌంటర్ దగ్గర కూర్చుంటా, నువ్వు వెళ్ళి ఏం చేయి, ఎంతసేపైనా ఈదల్లా, ఎంతసేపైనా చూడు, కనుక ఆ తర్వాత రా అని చెప్పిన. అట్లే ఈ రోజు వరకు కూడా లోపలికి వెళ్ళి నేను బేరం చేయను, ఏది అది ఇది అని ఏం అడగను. అంతే, 1-2 అంతే. ఎప్పుడైనా ఏమైనా దేవాలైనా 1-2 ఇది అది చూడటం, ఏదో ఒకటి ఏం చేయటం, తీసుకొని రావటమే తప్ప ఇంకేం చేసే పల్లె. సరే వీళ్ళు వెళ్ళారు, లోపలికి వెళ్ళారు. నేను ఆడ కూర్చున్నా. మంచి ఎర్రగా ఉన్నాడు పిల్లోడు, చక్కగా అందంగా ఉన్నాడు. కానీ ఆ బ్యాగులు ఆడ పెడతారు చూడు, చెప్పులు ఇడిచి మనం లగేజ్ ఆడ పెట్టమంటారు, దానికి ఒకటి టోకెన్ ఇస్తారు, అది కట్టి అది ఆడున్నాడు. సరే ఇలాదా లోపల పోయినాక తీరక కూర్చొని అన్నా, ఏడు బాబు నువ్వు చదవలేదా అంటే, చదివాను అంకులా అన్నాడు. ఏం చదివినా అంటే 10th చదివినా అన్నాడు. అంటే ఇంకా చదవలేకపోయినావా అన్నా అంటే, పిట్ట కొంచెం కోతగానా చూడు, కనుక చదవలేకపోయినావా అంటే, అప్పుడు చదువు గురించి నాకు అంత అర్థం కాలేదండి, మా అమ్మ నాన్న నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు చదువుకోవాలి అని. కనుక మా అమ్మ మా నాన్న కూడా నేనేం చేశా, ఎదిరించి నా ఇష్టాన్ని నెరవేర్చుకొని చదువు నేను మధ్యలోనే ఆఫ్ చేశా. 10th కూడా పూర్తి చేయలేకపోయినా. మరి ఇప్పటికైనా చదవచ్చు కంటే ఇంకేం చదివానండి, మెడకు గుదబడింది అంటే పెళ్ళయింది, ఇప్పుడు 2 పిల్లలు అయ్యారు. ఇప్పుడు నీకు ఏమని చదివాను, వాళ్ళని ఎలా చదివించేది, వాళ్ళని ఎలా పోషించేది. అందుకే ఈ దినం నాకు గుర్తొస్తుంది, మా అమ్మ నాన్న చెప్పిన మాట ఆ రోజు వింటే ఈ చెప్పుల కాడ ఈ బ్యాగుల కాడ కూర్చొనే స్థితి నాకు వచ్చేది కాదు. ఎందుకు నాకు ఈ గతి అంటే వాళ్ళ మాట విననందుకు. అబ్రహాం కూడా ధనవంతుడితో అదే మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు, తిన్నావు, త్రాగావు, తిరిగావు, నువ్వు అనుభవించాలన్నది అనుభవించావు, నువ్వు వెళ్ళాలనుకున్న కాడికి వెళ్ళావు.
కనుక నీ కోరికలు నెరవేర్చుకున్నావు. బైబిల్ ఒక మాట చెప్తుంది, చదువుతారా ఆ మాట? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పును నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పును ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని మర్చిపోబాకు బిడ్డ. అంతే కదా? నువ్వేమైనా చేయి, కానీ లెక్క చెప్పాలా. లెక్క చెప్పకపోతే డొక్క ఏం జరిద్ది? చూడ జానన్న చెప్తూనే ఉండు, నేను అనక మునిపే. కనుక ఆ శిక్షను అనుభవిస్తావు. ఆ యవనస్తుడు అన్నాడు, మా అమ్మ మాట వినలేదండి, మా పక్కమిటి పెద్దోళ్ళు కూడా చెప్పారండి, కనుక చదువుకోరా బాబు బాగుపడతా ఉన్నారు. ఆ రోజు నేను వినలేకపోయా, ఈ రోజు వినాలనుకున్నా, విన్నా నేను చేసే స్థితి నాకు లేదు. అందుకే నాకు ఈ గాచారం, ఈ గతి, ఈ స్థితి ఇది. అందుకే ఇప్పుడు ఈ స్థితిలో నేను ఉండటానికి కారణం ఏంటంటే మాట వినలే. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, నీవు నా మాట వినకపోవట నీకేంటిదంట? వాడికైను. చదువుతారమ్మా 22వ అధ్యాయంలోనా? నీ క్షేమకాలములో నేను నీతో మాట్లాడుతున్నా కానీ నీవు ఏం చేయలేదు, నా మాట వినని వెనక్కి ఏం చేసినా త్రోసివేస్తూ వచ్చావు. నీ బాల్యం నుండి నీకు వాడుకైపోయింది, నా మాట త్రోసేస్తున్నావు. అదేమంటే ఏమంటారు తెలుసా? మా అమ్మ నాన్న విశ్వాసులండి, మా అమ్మ నాన్న భక్తిపరులండి, మా అమ్మ నాన్న సేవకులండి, మా అమ్మ నాన్న బోధకులండి, కానీ నీ బ్రతుకులో ఇంకా పాపంలోనే ఉంటుంది కదా. నాకు సండే స్కూల్ తెలుసు, సండే స్కూల్ కథలు తెలుసు, సండే స్కూల్ పాటలు తెలుసు, సంఘ క్రమమో తెలుసు, కానీ పాపంలోనే ఉన్నావు. ఫలితం ఏంటిది అని సముద్రం తలాపు నుంచుకొని ఏం చేసినాడంట? నీళ్ళకి చచ్చిపోయాడంట. నీ తల్లిదండ్రి సేవకులైన సేపట్లో, నీ తల్లిదండ్రి విశ్వాసులైన సేపట్లో, నీ తల్లిదండ్రి బోధకులైన సేపట్లో నువ్వు నరకం నుండి తప్పించబడతావని బైబిల్ ఏం చెప్పట్లా. ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి ఏమవుతారు? వారసులవుతారు. అందుకే ఆయన మాట విను. ఆయన నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు బాగుపడగోరుచున్నావు అని ఇక్కడ ప్రశ్న. రెండోది, ఆ విధవరాల దగ్గరికి వచ్చినాడు. ఏమన్నాడు ఆయన? అమ్మా ఏం చెప్పాకు, ఏడవబాకమ్మా. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళా, ఈడు ప్రభు దగ్గరికి వెళ్ళా. మూడో వ్యక్తి లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. యేసు ఆ చోటుకు వచ్చి అనే కాడ చదవండి. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తు చూచి, జక్కయ్య త్వరగా ఏం చేయి, దిగు. చూడండి, జక్కయ్య ఉన్న స్థలంలోనికి వచ్చినాడు. ఎవరి జక్కయ్య? ఎవరు? సావుకారా? ధనవంతుడైన జక్కయ్య, ధనవంతుడైనటువంటి జక్కయ్య యేసు ప్రభుని చూడగోరాడు, చూడలేకపోయినాడు. ఎదరెళ్ళి ఆ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఉన్న స్థలం ఇప్పుడు కూడా భద్రపరిచారండి. యెరూషలేములో, యెరికోలో ఇప్పటికీ ఆ స్థలంలో ఏం చేస్తున్నారు? చుట్టూ సెక్యూరిటీ. బెనహర్ బాబు చూపిస్తున్నాడు యూట్యూబ్లో, ఇంకా కొంతమంది సహోదరులు చూపిస్తున్నారు. ఇది జక్కయ్య ఉన్నట్టు ఎక్కిన చెట్టు అని ఆ మొదలుంది. ఇంకా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన చెట్టుని, ఆ మొదలుని ఇప్పటికీ గ్లాస్తో ఫిట్ చేసి గుర్తుగా ఉంచి దాని చుట్టూ ఫెన్సింగ్ వేసినారు. అబ్రహాము ఈ చెట్టు కింద కూర్చున్నాడు, దేవుడు ఈ చెట్టు కిందకు వచ్చినాడు, ఇక్కడ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినాడు. కనుక ఇక్కడ నుండి ఆయన వెళ్తూ వారిని ఏం చేసినాడు? ఆశీర్వదించి వెళ్ళాడు. అక్కడికి అనేక మంది వెళ్ళి సాగిల పడుతూ ఉన్నారు. కనుక ఎక్కడికి వచ్చాడు? జక్కయ్య యేసయ్య దగ్గరికి రాలా, యేసయ్య జక్కయ్య ఉన్న స్థలానికి యేసయ్య వచ్చాడు. అప్పుడు అక్కడికి వచ్చినాడు, చూడలేకపోయినాడు, మేడి చెట్టు ఎక్కినాడు. కానీ యేసు ప్రభు అదే స్థలంలోనికి వచ్చినాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఆయనకు తెలుసు.
నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. అవును కదా? చూడండి ఆ మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 41 వచనమా. అది కాదు తల్లి, పిలుపు వచ్చి నేను పిలువకు మునిపే 48 వచనం. నీవు నన్ను ఎలాగ ఎరుగుదు అని నతానేలు ఆయన్ని అడగగా, యేసు పిలుపు నిన్ను పిలువక మునిపే నువ్వు అంజూరపు చెట్టు క్రింద నున్నప్పుడే నిన్ను చూచితిని. చూడండి ఏం చెప్తున్నాడు, పిలుపు వచ్చి నేను పిలువక మునిపే నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు. ఒకవేళ నీ స్థితి నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ స్థితి నీ తల్లిదండ్రికి తెలియకపోవచ్చు, నీ స్థితి నీ భర్తకి తెలియకపోవచ్చు, నీ స్థితి నీ యొక్క సంఘానికి సేవకుడిగా నీ స్థితి సంఘానికి తెలియకపోవచ్చు, విశ్వాసులుగా సేవకునికి నీ విషయం తెలియకపోవచ్చు, నీ చుట్టూన్నటువంటి వారికి కూడా నీ స్థితి తెలియకపోవచ్చు. అదే కదా ఆ మాట, అందులో అర్థం అదే కదా. నీ పిలుపు వచ్చి నిన్ను పిలువకు మునుపు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావు నతానేలు. కానీ నువ్వు ఎలాంటి వాడవో తెలుసా? నువ్వు ఎలాంటి వాడు? నువ్వు కపటము లేనివాడు అన్నాడు ఆ మాట దేవుడు. నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతనేది ఏమి లేదు, కపటం లేదు. కపటం అంటే ఎట్లుంటుంది? దానికి ఎన్ని కిరీటాలు ఉంటాయి, ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఎన్ని చేతులు ఉంటాయి, అది ఎంతలా ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది, ఎంత ఎత్తు ఉంటుంది. కపటం అంటే ఎట్లుంటుందామా? ఎవరికి తెలియదు ఇక్కడ కదా. కపటం అంటే ఎవరికి తెలుసు? జానాన్న తెలుసా? లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడితే కపటం. అంతకంటే దానికి పెద్దగా ఇంకేం లేదు, ఇంత బరువు అనేది ఏం లేదు. లోపల ఒకటి బయట ఒకటి, అది కపటం. లోపల ఏంటిదంటే, ఒక అమ్మ ఉదయకాలం ఉడుతుంటే పక్కమ్మటం లేచాను, అక్క ఎప్పుడు వచ్చిన హాస్పిటల్ ఉండి నీకోసం ఏం చేసినా, ఉపవాసం ఉండి ఏం చేసినా, ప్రార్థన చేసిన, ఎంత బాధ అనిపించింది తెలుసా? మొన్న ఆ మధ్య 15-20 రోజుల క్రితం నీ గురించి నువ్వు ఐసీలో ఉన్నావంట, సీరియస్ అన్నారని విని చాలా ఏడ్చాను అక్క. అంటే నిజమే అక్క, మీ అందరి ప్రార్థన నన్ను బ్రతికించింది, అందరు చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించి నన్ను మరణం నుండి ఏం చేసినాడు, తప్పించినాడు అక్క. అందుకే వచ్చి రాగలుగుతూ వచ్చా, మళ్ళీ ఇంట్లో చేరగలుగుతూ వచ్చా, నా కుటుంబంతో బజారు వాళ్ళతో కలవగలుగుతూ వచ్చా అంటే అని అన్నదంట. మళ్ళీ అనుకుంటుందా, అది అటే పోద్ది అనుకుంటే మళ్ళీ వచ్చిందిగా. ఏంది ఇది? నిన్ను గూడినప్పుడు ఓ చెల్లెలా, నీ కన్నదంతా చెప్పరందురు చెల్లెలా, లోనకీడు పైన మేలు ఓ చెల్లెలా, ఇట్టి లోబులను చేరకమ్మవో చెల్లెలా, మంచి చెడ్డలెరగరమ్మవో చెల్లెలా, వారి పంచనమ్మ చేరకమ్మవో చెల్లెలా. ఏంటంట? కనుక ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, మన ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. అందుకే నతానేలుతో అన్నాడు ఏమని, ఇతడు నిజముగా ఎలాంటి వాడు, ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు. చూడండి, నీవు ఎక్కడున్నావో ఆయనకి తెలుసు, నీ ఆలోచనలు ఏంటో తెలుసు, నీ ప్రణాళికలు ఏంటో తెలుసు, నీవు ఎటు అడుగులు వేయగలుగుతున్నావో ఆయనకి తెలుసు. అందుకే జక్కయ్య అక్కడ ఉన్నాడని ఆయనకి తెలుసు. జక్కయ్య నన్ను చూడలేక పరిగెత్తినాడని ఆయనకి తెలుసు, ఫలానా చెట్టు కింద ఉన్నాడని ఆయనకి తెలుసు. అందుకే ఆ స్థలంలోకి వచ్చి ఉందామాట, జక్కయ్య ఏం చెయ్యి, ఆ చెట్టును ఆధారం చేసుకోబాకు, ఆ చెట్టును ఆధారం చేసుకోబాకు, ఆ స్నేహాన్ని ఆధారం చేసుకోబాకు, ఆ వ్యక్తులను ఆధారం చేసుకోబాకు, ఆ మార్గాన్ని ఆధారం చేసుకోబాకు. నా దగ్గరికి రా, త్వరగా రా, ఆ స్థలం విడిచిరా. విడిచొస్తే నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను. ఎప్పుడైతే ఆ ప్రభు ఆ మాట అన్నాడో, జక్కయ్య త్వరగా దిగి, జక్కయ్యకు ఇంకో పేరు ఉంది కదమ్మా. ఏం పేరమ్మా? వెనుకున్న వాళ్ళు చెప్పండి అమ్మా, పాపం గట్టిగా చెప్పండి, తోటకాడ గట్టిగా నరుతారుగా. ఏం పేరు? మొత్తయ్య ఏం పేరమ్మా? వెనకున్న వాళ్ళు అడిగితే ముందున్న వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు వెనకున్న వాళ్ళని అడిగి? నాకు తెలుసుగా, తల్లి పుట్టిలు ఎవరికి తెలుసు అంట, వెనకున్న వాళ్ళు ఎట్టున్నారో నాకు తెలుసు, అందుకే అడుగుతున్నా. చెప్పండి. పాపి. నువ్వు ఎంతకాలం పాపి అనిపించుకుంటావు, ఎంతకాలం త్రాగుబోతూ అనిపించుకుంటావు,
ఎంతకాలం తగాదలు మారివాడు అనిపించుకుంటావు. నా దగ్గరికి వస్తే నీ బ్రతుకునే ఏం చేస్తా, మార్చేసి అనేకులకి ఆశీర్వాదకరంగా చేస్తా. కనుక త్వరగా రా. అందరు ఈ మాట అంటారు, పాపాత్ముడు కదా, ఏసై ఎలా వెళ్తాడు ఆ ఇంటికి, అసలు వాడెవడో ఎలాంటి వాడు తెలుసా ఏసైకి అనుకుంటా ఉన్నారు. అంటా ఉంటే ఏంటిది, జక్కయ్య విన్నాడు, ఏసై విన్నాడు. ఇప్పుడు జక్కయ్య అందరు ఎదురుగా ఉండి, ఈ రోజు నుండి నా జీవితాన్ని మార్చుకుంటున్నా. ఎవడైనా క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతమేమైపోయినా గతించిపోయినా, ఇదిగో సమస్తము క్రొత్తమైపోయినా. దా ప్రభు దగ్గరికి రా. ప్రభు నీ దగ్గరికి వచ్చాడు, దిగిరా. 4 వ్యక్తులను చూద్దామా, నేను ముగించేస్తా. ఎందుకంటే చాలా కాలం తర్వాత మంచి స్థలంలో కూర్చున్నాం. ఇన్నాళ్ళు కూర్చుంటే గుంటలు ఉండి అటు ఇటు మెసిలేదు కదా. మన గవర్నమెంట్ అంత మంచి గవర్నమెంట్ అంటే అసలు ఏ సాపేకపోయినా కూర్చోవచ్చు. అట్ట రోడ్డు పోసారండి. మంచి తలంపు ఇచ్చినాడు దేవుడు వాళ్ళకి కదా. కనుక సరే, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఎవరు? సమరయ స్త్రీ దగ్గరికి ప్రభు వచ్చాడు, అంతేనా? ఆమె జీవితము, ఆమె కుటుంబానికి, ఆమె జీవితము, ఆ తల్లిదండ్రికి, ఆమె జీవితము, ఆ సమాజానికి సరైందిగా లేదు. ఆమె దగ్గరకు ప్రభు వచ్చాడు. మరి ఎంత మంచి దేవుడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. నేను ముగించేస్తా, టైం అయిపోయింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాను. చాలు తల్లి. ఎవరంటామా? పాపి. ఆమె జీవితమే పాపం. ఆమె హిస్టరీ చదువుతూ వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించి ఆమె కొరకు ఎండలో వెళ్ళి దాహం అయ్యేట్లుగా ఉండి ఆ బావి దగ్గర కూర్చొని ఆమె వచ్చేంత వరకు చూసి, ఆమె వచ్చిన తర్వాత సంభాషణ చేసి, ఆమె బ్రతుకును ఆమెకు చూపించి, ఆమె స్థితిని మార్చి, ఆమె బ్రతుకును మార్చి, ఆమె నడవడిని మార్చి, ఆమె వస్త్రాధారణ మారేట్లుగా చేసి, ఆ మాట తీరి మారేట్లు చేసి, ఆమె జీవితమే క్రొత్త జీవితం అయిపోయి అనేకులకు ఆమె ఏమైపోయింది తెలుసా? ఏమంటారు? ఒక దేవదూత అయిపోయింది. నా భార్యని ఒక మాట అన్నాడు ఆయన. ఎవరు? ఆయన పేరు ఏం పేరు? సత్యం వాళ్ళ నాన్న పేరు కొండయ్య గారు. ఊరికి అగ్రహాల కాడికి వెళ్తాను. ఆ కొండయ్య గారు ఏమన్నాడంటే, ఒకసారి నా భార్య చనిపోయినాక వచ్చి, ఏమండి అలాంటి తల్లి మా ఇంట్లో ఉంటే గుడి కట్టుకునేవాడిని అన్నాడు ఆయన. పూజ చేసేవాళ్ళండి. ఒక రోజంతా మా అక్కడ రూమ్లో ఉన్నాడు ఆయన. ఒక రోజంతా ఉన్నాడు, అందరూ అక్కడే భోజనం చేసినాడు, అక్కడే ఉన్నాడు. ఆయన అన్నాడు ఒకరోజు చనిపోయినాక వచ్చినాడు, తర్వాత వచ్చినాడు, ఆమె లాంటి వాళ్ళని చూడలేదండి. ఆమె లాంటి ప్రేమ, ఆప్యాయత, మర్యాద, ఆమె తీరి, ఆమె పలకరింపు నేను ఇంతవరకు చూడలేదండి. నేను అనేక స్థలాలు తిరుగుతున్నాను, కానీ అలాంటి తల్లి మా ఇంట్లో కానీ ఉంటే, మా ఇంట్లో కానీ ఉండి అట్లా అయిపోతే మేము గుడి కట్టుకొని పూజ చేసేవాళ్ళం. ఓ ఫోటో పెట్టుకొని అన్నాడు. ఎందుకు? చూస్తుంది సమాజం మనల్ని. అందుకే ఆ సమరయ స్త్రీ మారిన తర్వాత, ప్రభు ఆమె జీవితాన్ని మార్చిన తర్వాత, ఆమెను బట్టి ఒక గ్రామానికే ఏమొచ్చింది? రక్షణ వచ్చిందండి. ఇప్పుడు ఆమె అనేకులకు ఒక సాక్షిగా, దేవత లెక్క అయిపోయింది. అందుకే నిన్ను కూడా అలా చేయాలని, నీ జీవితం మార్చి అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతున్నాడు. అందుకు నువ్వు ఆయన దగ్గరికి రావటం కాదు, కానీ ఆయనే నీ దగ్గరికి వచ్చాడు. ఎంతమందిని చూసాం? 1 బెతస్దా కోనేట్లో, అనగా యెరూషలేములో బెతస్దా కోనేరు కలదు. యెరూషలేము అనగా సమాధానకరమైనటువంటి స్థలం, యెరూషలేము అనగా స్వస్థత కలిగించే స్థలం, యెరూషలేము అనగా విడుదల కలిగించినటువంటి స్థలం, యెరూషలేము అనగా కనుక ఆశీర్వాదకరమైనటువంటి స్థలం. అందుకే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు ఏం చేస్తారు? వర్ధిల్లెదరు. అలాంటి స్థలంలో ఉండి వర్ధిల్ల కూడా జీవిస్తూ ఉన్నాడు.
అలాంటి స్థలంలో పడి ఉన్న వాని దగ్గరికి వచ్చి ప్రభువాన్ని లేపి కనుక నువ్వు వెళ్ళు అని చెప్పినాడు. రెండోది, హృదయ భారంతో దుఃఖంతో ఉన్నటువంటి కుమారుని కోల్పోయినటువంటి తల్లి దగ్గరకు వచ్చి అమ్మా ఏడవబాకు అని చెప్పి పాడెను ముట్టి ఏం చేసినాడు? ఓదార్చినాడు. ఆయన నిన్ను ఓదార్చగలడు, ఆయన నిన్ను లేవనెత్తగలడు. మూడోది, ధనముండియో నెమ్మది లేక, ధనముండియో సంతోషం లేక, ధనముండియో సమాధానం లేక, ఆ పరగనంత తెలిసి కూడా అతడు ఎవరికి ఆశీర్వాదకరంగా లేక పాపాత్ముడని పేరు పొందిన ఆ జక్కయ్యను పరిశుద్ధునిగా చేసి ఇతడును అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందని చెప్పి ప్రభు అనేకులకు చూపించినాడు. మూడోది. నాలుగోది చెప్పండి, ఎవరు? సమాధానమా? సమరయ స్త్రీ. ఆమె జీవితం ఆ కుటుంబానికి, ఆ వీధిలో ఉన్న వారికి, ఆమెను కన్నవారికి లేక ఆ గ్రామస్తులకు కూడా ఆమె జీవితం భారంగా ఉంది. అలాంటి భారభరితమైనటువంటి స్థితిలో పాపంలో జీవిస్తున్న ఆ స్త్రీ దగ్గరకు వచ్చి ఆమె జీవితం ఆమెకు చూపించి ఇది సరైనది కాదని చెప్పి నేనిచ్చే జీవ జలాన్ని నువ్వు త్రాగుతూస్తే ఇక అన్నాడు ఏం చేయవు దప్పుగాను. ఆయనే జీవజలము, జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆమె అంగీకరించి ఆ జీవము ఒక్క మాట చదువుతారా? 7వ అధ్యాయం 37 వచ్చిన అనుకుంటే ఒక్క మాట చదువు, నేను ముగించేస్తాను. లేక 5వ అధ్యాయం 37 వచ్చినవా? ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనేడలా నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి ఏమొస్తున్నాయి? జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆమెలో ఆమె ప్రభువుని అంగీకరించిన కారణన ఆ జీవము సుకార్ గ్రామంలోనికి ఏం చేసింది? ప్రవహించిందండి. ఆ జలాన్ని అనేకులు పొంది అనేకులు బ్రతుకుతూ వచ్చినారు. నీ ద్వారా అనేకులు బ్రతకాల, నీ కుటుంబం బ్రతకాల, నీ బిడ్డలు బ్రతకాల, నీ భార్య బ్రతకాలి, నీ తల్లిదండ్రి బ్రతకాల, నీ భర్తకు క్షేమం కలగాల, నీ భార్యకు క్షేమం కలగాల, నీ తల్లిదండ్రికి క్షేమం కలగాల, ఈ సమాజానికి నువ్వు క్షేమకరమైనటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా ఆ స్త్రీ ద్వారా అనేకుల ఆశీర్వాదం, ఈ పరుపెత్తుకుని నడిచిన వాడు సాక్షార్థం, ఆ యొక్క కుమారుడు పోగొట్టుకున్నటువంటి తల్లి ఎలాంటిదంట? నెమ్మది పొంది అనేకుల మధ్యలో ప్రభుని ఏం చేసింది? గణపరుస్తూ వచ్చింది. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అనేకులను ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆ రీతిగా దేవుడి కుటుంబాన్ని కూడా దీవించలాగిన ఈ శబ్దాంతరం ద్వారా లైవ్ ద్వారా వీక్షించినటువంటి ప్రజలను కూడా ప్రభు ఆశీర్వదించనుగాక ప్రార్థన చేస్తాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించనుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి వందనాలు. సహోదరు కుమారక తనకిచ్చిన 2 కుమారుడు కుమార్తె వారి కుటుంబాలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సాల్మాన్ రజని వారి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. జానీ వైడు వారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు. మిల్కా డేవిడ్ వారిని బట్టి కూడా మీకు వందనాలు. ఈ కుటుంబంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రాలు. అనుకోకుండా ఈ దినము ఇక్కడ కూడి కలిగి ఉండే భాగ్యం ఇచ్చినారు, పాటల్లో తోడ్పడ్డారు. కొంత లేట్ అయింది, అయినా తండ్రి సహనంతో ప్రేమతో మీ మాటలు వినుటకే నీ ప్రజలు ఇక్కడ వెలుపల ఆలకిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి పలుపు చేయండి తండ్రి. వాడు పడి ఉండటం మీరు చూస్తూ వచ్చినారు. ఈ దినంలో ఎంతోమంది లోకంలో పాపంలో పడి ఉండటం మీరు చూస్తున్నారు. వారు బాగుపడాలని, వారు దీవెనకరంగా ఉండాలని, వారి జీవితము కుటుంబానికి, అనేకులకు, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలని వాడున్న స్థలంలోనికి మీరు వచ్చి వారిని పలకరించి వారిని లేవనెత్తినటువంటి దేవుడు. ఈ దినాలు ఎంతోమంది లోకమనే పాపములో బ్రతుకుతున్నారు ప్రభువా. వారి ఏళ్ళ కూడా మీ మిక్కుటమైనటువంటి ప్రేమను మీరు చూపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. దుఃఖములో ఉన్నటువంటి ఆ స్త్రీ వద్దకు వచ్చినారు. ఈ దినాల్లో కూడా అన్నీ ఉండే దుఃఖంతోనే అనేక కుటుంబాలు సాగిపోతున్నాయి నాయన, అనేకుల జీవితాలు సాగిపోతున్నాయి ప్రభువా. అనేకులు ఎంతో వేదనలో ఉన్నారు తండ్రి. బ్రతుకంటే చనిపోతే బాగుండన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారయ్యా ఈ భూమి మీద. అయినా అట్టి వారి దగ్గరకు వచ్చినటువంటి దేవుడు ఆ స్త్రీ దగ్గరకు వచ్చి తన దుఃఖాన్ని చూస్తూ వచ్చినావు, తనకు కలిగిన నష్టాన్ని చూస్తూ వచ్చినావు. ఆ నష్టం పూడ్చి ఆమెను సంతోషింప చేయాలని మీరు ఇష్టపడుతూ వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి ప్రభువా ఆమె యందు కనికరపడి ఏడవద్దని చెప్పి పాడిని ముట్టి కుమారుని లేపి ఆమెను సంతోషింప చేసి ఆ స్థలంలో ఆ కుటుంబం ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఆ రీతిగా అనేకుల ద్వారా మీరు మహిమ పొందాలని
మీరు ఇష్టపడుతూ మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అదే సమయంలో జక్కయ్యను గురించి కూడా ప్రభా, జక్కయ్య ఉన్న స్థలంలో మీరు వచ్చి నిలిచినారు నాయన. ఈ దినం అనేకుల కొరకు నిలుచున్నారు. హృదయం అనే తలుపు వద్ద నిలుచొని తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే వాని లోపలికి వచ్చి వానితో నేను నాతో అతడును కలిసి భోజనం చేస్తామని ఐక్యత, ప్రేమ, సమాధానము అని జ్ఞాపకం చేస్తూ వచ్చావు ప్రభా. మీ మాట విని వెంటనే ఆ చెట్టుని విడిచి దిగి వచ్చినాడు ప్రభా. సమాజంలో తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. తన కుటుంబానికి రక్షణ తీసుకుని వచ్చినాడు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటాం. అటు వ్యక్తులుగా ఉండాలని మీరు కోరుతూ వచ్చినందుకు స్తోత్రాలు. తిరిగి 4వ వ్యక్తిగా తండ్రి, సమరే స్త్రీ మీ దగ్గరికి రాలేదు నాయన, మీరే ఆమె దగ్గరికి వెళ్ళారు. అవునాయన, ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తున్నటువంటి దేవుడు అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఆ ప్రేమ ఎంతో గొప్పది. నీ ప్రేమ రుచించినాడే నన్ను నేను మరిచిపోయినాను అని మీ యొక్క లేఖనం ఉంది ప్రభువా. ఆ రీతిగా ఆమె మీ ప్రేమను రుచించి ఆమె అనేకులకు ఆశీర్వాదకరంగా అయింది. గ్రామానికి దీవెనకరంగా అయినటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఆ రీతిగా ఎవరిని మీరు త్రోసివేయలేదు నాయన, ఎవరిని మీరు చిన్న చూపు చూడలేదు నాయన, ఎవరిని మీరు నిరాకరించలేదు ప్రభా. తండ్రి, అందరి ఎడల ప్రేమ చూపిస్తూ వచ్చినారు. మీ ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమ ఇంకెవరు తెలుసుకోకుండా ఆచారముల అలవాట్లు అవిశ్వాస స్థితిలో బ్రతుకుతున్నారో ప్రభా. ఇంకా లోకంలో, పాపంలో, త్రాగుల్లో, జూదములో, అక్రమంలో, అన్యాయములో తండ్రి జీవిస్తున్నారు. వారిని కూడా మీరు ప్రేమిస్తున్నారని గుర్తెరిగి ఇంకా కుటుంబాల్లో జీవితాల్లో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నటువంటి వారిని కూడా మీరు దర్శించి మీరే కార్యం చేయమని, వారిని వెలిగించమని, వారి జీవితం ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ, అందుకొరకే కదా ప్రభువా మీరు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మానవుని కొరకు ఆ కలవరిలో మీరు రక్తాన్ని కాచినారు, ఆ కలవరిలో గాయపరచబడ్డారు, ఆ కలవరిలో సమాప్తమని చెప్పి చివరి రక్తబొట్టు వరకు చెందించి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేస్తూ వచ్చినారు. ఆ వార్త ఈ దినం కూడా విన్నారు నాయన. మరలా రానే ఉన్నారు. ఆ రాకడ కొరకు సిద్ధపడే వారికి ఉంటూ సహాయం చేయమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ కుటుంబాన్ని ఇక్కడ వెలుపల మోకరించిన ఆలకించిన నీ ప్రజలందరినీ నిండారుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మీ దయగలిగిన హస్తానికి అప్పగించుకుంటూ మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను, మా గ్రామ అధికారులను, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులు కూడా దీవించి ఆశీర్వదించి మా దేశ ప్రజలకు కూడా క్షేమం కలిగించమని కోరుతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక్క 5 నిమిషాలు అటు కూర్చోండి, ఓ పాట పాడతాం. ప్రియమైన తండ్రి, నీ బిడ్డలు ప్రేమతో తీసుకొచ్చిన ఈ యొక్క బిస్కెట్స్ కొరకు, వేడి పానీయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేమ రుచింపు చేయండి, కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీరు జోబులు వేసుకొనిరు. ఇద్దరు ఒక్కలకే ఈ బాక్రీ. ఆనందము పాట సంఖ్య 7 చేర్చబడిన పాటలో త్వరగానండి. వాళ్ళు అప్పుడే చివరికి వెళ్ళారుగా. సరే, మొదటి వచ్చిన మరి టీ వాళ్ళు తేవాలంటే మీద పత్రం గుర్తుపెట్టుకోండి. చిన్నయ్య, ఇక మిగిలిన నీయే ఎవరికి వాక్యం. ఆనందము ప్రభు నా కొసగేను, నా జీవితమే మారేను. ఆనందము ప్రభు నా కొసగేను, నా జీవితమే మారేను. నా యుల్లమందు యేసు వచన్ నా జీవిత రాజాయేను. నా యుల్లమందు యేసు వచన్
నా జీవిత రాజాయేను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటినే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటినే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి, పైకి పొంగి ఎగురుచుండే. సంతోషం సముద్రపు అలలన్ పోలి, పైకి పొంగి ఎగురుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెను, నూతన జీవమొసగెను. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెను, నూతన జీవమొసగెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. చివరి ఆశీర్వాదం ప్రార్థన. తాగారా? అయిపోయింది కదా, సరే సరే. ఇంకా కావాలంటే ఇక్కడ ఉంది. ఈ బిస్కెట్స్ బంద్ చేయను. ఈ బిస్కెట్స్ పంచిన వారు వాటికెళ్ళి చూసుకుంటున్నారు, వీళ్ళు నా ఎవరని తీసుకుంటారా అని. వాడు తేప కవర్లో తొంగి చూస్తున్న కంజర కొట్టుకుంటా.